చలి వణికి వేర్ ఆర్ యూ గోయింగ్? Hello guys, welcome back to our channel Priyato Sardaga. I will post all the US updates and places etc. If you like my content, please subscribe. వచ్చేసింది బ్లాక్ ఫ్రైడే వీక్ వచ్చేసింది. వావ్, ఎవ్రీథింగ్ ఈస్ $899 ఓన్లీ. 60% ఆఫర్. అమ్మ బాబోయ్, 50% ఆఫర్స్. ఏంటి ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? అమెరికాలో బ్లాక్ ఫ్రైడే అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. సో మేము వచ్చేసాం అవుట్లెట్ కి. కార్స్ చూసి అర్థమవుతుంది కదా, మేమైతే ఎక్కడో పార్క్ చేసుకొని ఇదంతా నడుచుకుంటూ వెళ్తున్నాం పార్కింగ్ స్పేస్ లేక. చలేమైనా తక్కువ ఉందా అంటే 0 డిగ్రీస్ ఉంది ఆ రోజైతే. అసలు బ్లాక్ ఫ్రైడే ఎప్పుడు వస్తుందంటే నవంబర్లో 4th ఫ్రైడే వస్తుంది. అండ్ ఈసారి నవంబర్ 29th వచ్చింది. సో ఇక్కడ స్పెషల్ ఏంటి అవుట్లెట్లో అంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ 70+ బ్రాండ్స్ అనేవి ఒకే ప్లేస్లో ఉంటాయి. బట్ ఇది ఊరికి కొంచెం దూరంగా ఉంటాయి అన్నమాట. మేముండే ఏరియా నుంచి వచ్చేసి 40 మైల్స్, లైక్ ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ అనమాట. షాపింగ్ చేసి చేసి అలసిపోతే మరి ఫుడ్ తినాలి కదా. హస్బెండ్స్ ఫీలింగ్ షాపింగ్కి తీసుకెళ్ళడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ఇది కూడానా అని వాళ్ళ ఫీలింగ్. ఈ అవుట్లెట్లో ఇండియన్ ఫుడ్ ట్రక్స్ కూడా ఉంటాయి. మరి పెద్దోళ్ళు షాపింగ్ చేస్తే కిడ్స్ ఏం చేస్తారు? సో అందుకని ఒక చిన్ని ప్లే ఏరియా కూడా ఉంటుంది. ఫస్ట్ మనం వచ్చేసాం గ్యాప్ స్టోర్కి. ఈ గ్యాప్ స్టోర్ నాకు చాలా ఇష్టం, క్వాలిటీ బాగుంటాయి. బట్ క్యూ అయితే కొంచెం పెద్దగానే ఉంది. యాక్చువల్గా మేము చాలా లేట్గా వెళ్ళాము, సో అందుకని అంత పెద్ద క్రౌడ్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడైతే బ్లాక్ ఫ్రైడేకి ఆల్మోస్ట్ గ్యాప్ దగ్గరే హాఫ్ అన్ అవర్ అయితే నుంచోవాల్సి వచ్చింది. అండ్ దట్టు ఇంత చలిలో నుంచోవాలంటే చాలా కష్టం. ఏంటో ఇది కోటిలో ఉన్నట్టున్నాయి అన్ని బట్టలు కుప్పలు కుప్పలుగా. వెతకాలి అన్నట్టు ఉంటుంది అనమాట ఇలాంటి టైంలో. ప్రతిదీ 60%, 50% ఇలా ఆఫర్స్ ఉంటాయి. బట్ మీకు ఒక చిన్ని టిప్స్ అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోలో చెప్తాను. వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి. అది కనుక మీకు చూస్తే పక్కా మీకు యూజ్ అవుతుంది. అవునా నిజమా అనాల్సిందేనమాట. ఈ 70% ఇవన్నీ చూసి వావ్ అనుకోవద్దు. అన్ని జెన్యూన్ డిస్కౌంట్స్ ఏమి ఉండవు. కొన్ని రేట్స్ పెంచేసి డిస్కౌంట్ అని పెడతారు, అదే మ్యాజిక్. బట్ కొన్ని అయితే జెన్యూన్గానే ఉంటాయి. అవి ఏమేమి ఉన్నాయని చెప్పి చూపిస్తాను. సేమ్ బ్రాండ్స్ మనకి బయట కూడా దొరుకుతాయి, మన ఇంటి దగ్గరలో అలా కూడా ఉంటాయి అన్నమాట షాప్స్. బట్ వాటికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్ డిఫరెన్స్ అయితే పక్కా ఉంటుంది. అవుట్లెట్లో ఏంటంటే బయట షాప్స్ కంటే సేమ్ బ్రాండ్స్ ఇక్కడ ఒరిజినల్ ప్లస్ ప్రైజెస్ కూడా తక్కువే ఉంటాయి రెగ్యులర్గా అయినా కానీ. ఆ ప్రైస్ డిఫరెన్స్ అనేది మనం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకే తెలుస్తుంది. సో గ్యాప్ స్టోర్లో ఏంటంటే క్లాత్స్ ఇవన్నీ బాగుంటాయి ప్లస్ కంఫర్ట్. ఎక్స్పెషల్లీ హుడీస్ అయితే చాలా బాగుంటాయి. మేము ఫస్ట్ గ్యాప్ స్టోర్కి వెళ్ళిపోయాం చూద్దామని. బట్ ఈ క్రౌడ్ ఈ కుప్పలు కుప్పలు చూసి ఎప్పుడు షాపింగ్ అయ్యిద్ది. అందులోనూ బిల్లింగ్ సెక్షన్ లైన్ అయితే ఆల్మోస్ట్ మనకి ఈజీగా 1 అవర్ టైం పట్టిద్ది. స్టోర్ ఎంత ఉంటుందో అంత క్యూ ఉంటుంది చుట్టూ తిరిగి. ఒక జీన్స్ ప్యాంట్ అయితే చాలా బాగా నచ్చింది, $20. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $60. సరేలే మళ్ళీ వద్దాం, చాలా లైన్ ఉంది కదా అని చెప్పి లోపల దాచిపెట్టి సైజెస్ మళ్ళీ దొరకవని లోపల దాచిపెట్టి వెళ్ళాం పక్కకి. ఏం జరిగిందో ట్విస్ట్ వీడియో మొత్తం చూడండి చూపిస్తాను. సో ఈ క్యూలో చాలా టైం పట్టిందని చెప్పి ఇంకా వేరే షాప్ కని యూఎస్ పోలోకి వచ్చేసాం. ఇది కూడా చాలా బాగుంటాయి. నేను మొన్న ఇండియా వెళ్ళేటప్పుడు ఇక్కడే షాపింగ్ చేశాను బాగా. లోపలికి రాగానే అయితే నేను మా హస్బెండ్ బాగా షాక్ అయిపోయాం. ఎందుకో తెలుసా, నేను ఇండియా వెళ్ళేటప్పుడు సేమ్ ఆఫర్ ఉంది ఇవి 3 for $60 ఈ టీ షర్ట్స్ అని. ఇప్పుడు చూస్తే సేమ్ ఆఫర్. మాకైతే ఏం అర్థం కాలేదు. సేమ్ ఆఫర్ ఉంది, ఇంకా బ్లాక్ ఫ్రైడే డీల్ అని చెప్పి ఇలా హైలైట్ చేస్తున్నారు. మేము వెళ్ళింది అప్పుడు కూడా అవుట్లెట్లోనే కాబట్టి అప్పుడు కూడా తక్కువగానే ఉంది. బట్ బయట మేబీ ఎక్కువ ఉండొచ్చు అప్పుడు. ఇది చూసాక అర్థమైంది. ఇలా రియల్ ఎక్స్పీరియన్స్ అయ్యేసరికి మాకైతే షాకింగ్. అప్పుడు ఇదే బ్రాండ్స్ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకెళ్ళాం కదా అని ప్రైస్ చెక్ చేయడానికి వచ్చాము. సేమ్ అదే బోర్డ్కి బ్లాక్ ఫ్రైడే డీల్స్ అని చెప్పి అదే ప్రైజెస్ పెట్టారు. అట్లా ఉంటుంది మనతోని. అలానే ప్రతిదీ అలా ఉంటుందని నేను చెప్పను. కొన్ని అయితే జెన్యున్గానే ఆఫర్స్ ఉంటాయి. బట్ మేము ఎక్స్పీరియన్స్ చేసింది మీకు షేర్ చేస్తున్నాను. టార్గెట్లో అయితే చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. రియల్ డీల్స్ చాలా తక్కువ ప్రైజెస్కే ఉన్నాయి. వీడియో కూడా పెట్టాను. ఇన్ కేస్ మీరు కనుక చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్. మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఈ బ్లాక్ ఫ్రైడే రోజు ఇక్కడికి వచ్చి అన్నన్ని లైన్స్లో నుంచొని సైజెస్ దొరక్క అప్సెట్ అవడం కంటే డీల్ స్టార్ట్ అయ్యే ఒక 3 days ముందు అవుట్లెట్కి వెళ్ళి మీకు నచ్చినవి తీసుకోండి. అప్పుడైతే మీకు సైజెస్ దొరుకుతాయి, ఫిట్టింగ్ రూమ్స్ ఫ్రీగా ఉంటాయి, హ్యాపీగా షాపింగ్ చేసేయచ్చు. అదేంటి బ్లాక్ ఫ్రైడే డీల్స్ స్టార్ట్ అవ్వకుండానే షాపింగ్ చేయమంటున్నారు అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, ఇక్కడే మీకు ఒక లాజిక్ చెప్తాను. సో మనం అప్పుడు షాపింగ్ చేసేసి 3 days 4 days ముందు మీరు బిల్ దాచుకొని ఆ రోజు వెళ్ళి మీరు ప్రైస్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రైస్ మ్యాచ్ చేసుకుంటే ఏమవుతుందంటే అప్పుడు మీరు $30 కొన్నారనుకోండి ఏమైనా,
అదే మీకు $25కి వస్తుంది డీల్స్ అప్పుడు. ఆ ప్రోడక్ట్ రిటర్న్ ఇచ్చేసి ఇప్పుడు ఈ రేట్‌కి సేమ్ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. బట్ నాట్ ష్యూర్ ఆ సైజెస్ ఉంటాయో లేదో మనమైతే చెప్పలేం కదా! కొన్ని బ్రాండ్స్‌కైతే ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్, 1 ½ అవర్ వరకు నుంచోవాల్సొస్తుంది. వర్సేజ్ బ్రాండ్, యూజీజీ ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మోస్ట్‌లీ అమెరికన్స్ బాగా కొంటారు ఇవన్నీ. ఈ బ్యాగ్స్ ఏవో ఆఫర్ ఉన్నట్టున్నాయి. ఇంత చలిలో ఇంత పెద్ద లైన్‌లో నుంచోవాలంటే చాలా కష్టం. ఒక్క లైనే కాదు యూటర్న్ తీసుకొని మరీ వెళ్ళాల్సొస్తుంది. మనకెందుకులే ఇవన్నీ. మనం నెక్స్ట్ షాప్‌కెళ్ళిపోదాం వచ్చేయండి. అవుట్‌లెట్‌కి వెళ్ళాలంటే ఫస్ట్ మనకి ఓపిక ఉండాలి. మంచి షూస్ ఉండాలి. ఎందుకంటే చాలా నడవాలి. ఈ మాత్రం సెటప్ ఉంటే గానీ మనం అక్కడికి వెళ్లి నడవలేం. అందులోని ఎవ్రీ ఇయర్ బ్లాక్ ఫ్రైడే అంటే చలి అయితే ఫుల్‌గా ఉంటుంది మైనస్‌లో. కొన్ని షాప్స్‌లో అయితే అస్సలు లేరు. చాలా ఖాళీగా ఉన్నాయి. అప్పుడే ట్విస్ట్‌లు ఇంకా అయిపోలేదు. ఇంకా చాలా ఉన్నాయి. వెయిట్ చేయండి. ఎలాగో మేము పెద్ద షాపింగ్ చేద్దామని అనుకోలేదు. సో, నెక్స్ట్ మేము లెవిస్‌కి వెళ్ళాము. దీనికైతే క్యూ అయితే ఏం లేదు. సరే ఒకసారి వెళ్దామని చెప్పి చూసాము. జీన్స్ అవన్నీ అయితే బై 2 గెట్ 2 ఆఫర్ అండ్ టీ షర్ట్స్ అలా అయితే 50% ఆఫ్ అయితే ఉన్నాయి. బట్ ప్రైజెస్ చూస్తే కొంచెం ఎక్కువే అనిపించింది. అవి జెన్యూన్ డీల్సా కాదా అనేది మాకైతే క్లారిటీ లేదు. బట్ ప్రైజెస్ పెంచి ఆఫర్ ఇచ్చారని అనిపిస్తుంది. ఒక్క జీన్స్ కాస్ట్ వచ్చేసి $60 అలా ఉంది. సో, ఫుడ్ ట్రక్స్ అయితే బానే పెట్టారు. 2, 3 వరకు ఉన్నాయి మన ఇండియన్స్‌వి. ఇది స్పైసీ దేశీ. ఫుడ్ అయితే బావుంటదంట. బట్ క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మనం వచ్చేసాం ఎవ్రీథింగ్ $899ది. సరే ఒక లుక్కేద్దామని చెప్పి లోపలికెళ్ళిపోయాం. ఈ ప్యాంట్స్ ఇవన్నీ చూసాం నైట్ ట్రాక్స్. క్వాలిటీ అయితే అంతగా ఏం లేదు. $9 పడుతుంది. టాక్స్ కలిపి 10 ఏసుకోండి. $10 తక్కువే అనిపిస్తది. దాని బదులు ఒకటే మంచి బ్రాండ్ తీసుకోవడం బెటర్. ఇంకా వింటర్ కాబట్టి త్వరగా చీకటైపోతది. మీరు షాపింగ్ చేసే ముందు ఫస్ట్ ఏమేం కొనాలి, ఏమేం ఇంపార్టెంట్ చెప్పి ముందుగా చూసుకొని లిస్ట్ రాసుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి షాప్ పక్కపక్కనే ఏముండదు. మనకు కావాల్సిన బ్రాండ్స్ అక్కడక్కడ ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద క్యూస్ కూడా ఉంటాయి కదా! సో, మనకొక క్లారిటీ ఉంటే బేస్డ్ ఆన్ దట్ మనం ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు. ఈ నార్త్ ఫేస్ షాప్‌కైతే ఎప్పుడు చూసినా ఫుల్లు క్రౌడే. చాలా పెద్ద క్యూ ఉంటది ఎప్పుడు చూసినా గానీ. హే! హియర్ వి గో బాత్ అండ్ బాడీ వర్క్స్. బాత్ అండ్ బాడీ వర్క్స్ ఆఫర్స్, డీల్స్ అన్నీ నేను ఒక షార్ట్‌లో పెట్టాను. చాలా గుడ్ డీల్స్ అయితే ఉన్నాయి. ప్లీజ్ గో అండ్ వాచ్. అందులో బాడీ లోషన్స్ అయితే చాలా బావుంటాయి. వెళ్దాం అనుకున్నాం కానీ, ఆ క్యూ చూసి ఎందుకులేరా బాబు అని చెప్పి వెళ్ళిపోయాం వెనక్కి. ఫస్ట్ ఇలా చూసి అసలు క్యూ లేదు అని చెప్పి డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం అనుకున్నాం. కొట్టేవాళ్ళేమో అలా వెళ్ళుంటే. తీరా చూస్తే పక్కన చాలా పెద్ద లైన్ ఉంది. ఇంక అవన్నీ తిరగాలంటే కొంచెం ఫ్రెష్ అవ్వాలి కదా! ఇంక అందుకనే లోపలికొచ్చాం. ఇక్కడంతా ఫుడ్డు, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి. రెస్ట్ రూమ్స్ ఉంటాయి. క్రిస్మస్ కూడా వస్తుంది కదా! సో, అందుకని క్రిస్మస్ ట్రీ, లైటింగ్స్ కూడా చాలా బాగా పెట్టారు. క్రిస్మస్ కూడా ఇక్కడ చాలా పెద్ద ఫెస్టివల్ కాబట్టి సో, అదొక రీజన్ అనమాట. ఇంతమంది క్రౌడ్ ఉండడానికి. గేమ్స్ కూడా ఉన్నాయి కిడ్స్‌కి. బయట చలేస్తే ఇలా లోపల కూడా ఆడుకోవచ్చు. వామ్మ బాబోయ్! ఏంటి ఇంత లైను? దేనికో ఇది. చూద్దాం పదండి. ఓహ్! దిస్ లైన్ ఈస్ ఫర్ కొలంబియా. ఇందులో హుడీస్ కూడా చాలా బావుంటాయంట. చాలా ఫేమస్ ఇక్కడ. బట్ ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ. ఇప్పుడు మనం వచ్చేసాం ఓల్డ్ నావీకి. ఓల్డ్ నావీ కూడా ఇంతకుముందు మేము కంపేర్ చేసాం. ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అప్పుడేం ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అవే ఉన్నాయి ఆల్మోస్ట్. బట్ కొన్ని టీ షర్ట్స్ అవన్నీ అయితే పర్లేదు. కొంచెం డీల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంకో షాప్ చూపిస్తాను. ఎవర్రా మీరంతా అనాల్సిందే. ఓహ్! చాలా తక్కువే ఉన్నారే అనుకుంటున్నారా? వెయిట్. ద షాప్ పేరొచ్చేసి 'లులు లెమన్'. ఇందులో హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఫేమస్ అంట. బట్ కాస్ట్ అయితే టూ మచ్ ఉంటాయి. అవన్నీ మనకెందుకులే వెళ్ళిపోదాం రండి. లైన్ అయితే ఆల్మోస్ట్ ఈజీగా ఒక 2 అవర్స్ టైం పట్టేలాగుంది. సో, నెక్స్ట్ మనం వచ్చేసాం మైకేల్ కోర్స్‌కి, ఎంకే. మా హస్బెండ్‌ని పిలిచి ఒకసారి ఇటు రండి మీకోటి చూపిస్తా అని చెప్పి అంటున్నాను. నా బర్త్‌డే వస్తుంది కదా! నాకు హ్యాండ్ బ్యాగ్ కొనిస్తారు కదా! అని చెప్పి అడిగాను. సరే రా లోపలికి వెళ్దామని చెప్పి లైన్‌లో అయితే నుంచున్నాం. క్యూ అయితే పర్లేదు. కొంచెం తక్కువగానే ఉన్నారు. బట్ ఈజీగా ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ పట్టేలాగుంది. మా హస్బెండ్ వాళ్ళు మాస్టర్స్ చేసేటప్పుడు ఇలా షాప్స్‌కెళ్ళినప్పుడు పైన ఇలా షర్ట్స్ కూడా లేవంట. చలికి ఫుల్‌గా వణికిపోయేవాళ్ళు. ఆ టైంలో అసలు బ్లాక్ ఫ్రైడే అంటేనే వేరే లెవెల్ అంట. గుడ్ డీల్స్, రియల్ డీల్స్ అవన్నీ చాలా బాగుండేయి. మార్నింగ్ 4:00కి అలా వెళ్ళి లైన్‌లో వెయిట్ చేసేవాళ్ళంట. బట్ ఆఫ్టర్ కరోనా ఇవన్నీ చేంజ్ అయిపోయినాయి. డీల్స్ లేవు, ఏం లేవు. అన్ని ప్రైజెస్ పెంచి ఏవో కొన్ని ఆఫర్స్ ఇస్తున్నారంతే. ఈ షాప్ అయితే నాకు చాలా జెన్యూన్‌గా అనిపిస్తది ఆఫర్స్. దాని పేరే ప్యూమా. దీనిలో టీ షర్ట్‌లయితే నాకు చాలా బాగా ఇష్టం. క్వాలిటీ బావుంటాయి. అండ్ దట్ టూ టీ షర్ట్ కూడా $10 ఓన్లీ. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎప్పుడూ ఉంటది ఆ ఆఫరు. ఇప్పుడు కూడా అదే ఆఫర్ ఉంది. రెగ్యులర్ ప్రైస్ $20 ఆఫర్ పోను $10. హుడీస్ కొంచెం పర్లేదు ఆఫర్స్ ఉన్నాయి. $24 అలా ఉన్నాయి. తనొక హుడీ, నేనొక 2 టీ షర్ట్స్ తీసుకున్నాను.
షూస్ కూడా అంతేం ఆఫర్స్ లేవు. మేము కంపేర్ చేసిన దానిలో అయితే అంతేం లేవు. నార్మల్‌గా ఇక్కడైతే స్టూడెంట్ ఆఫర్స్ కూడా ఉంటది. 10% ఆఫర్. చదువుకునే వాళ్ళకైతే ఆ ఆఫర్ కూడా వస్తది. బట్ ఈ టైంలో బ్లాక్ ఫ్రైడే టైంలో అయితే ఆఫర్ వర్కౌట్ అవ్వదు. ఇందులో కూడా కొంచెం రీజనబుల్‌గా ఉంటాయి నాటికాలో. టీ షర్ట్స్ అవన్నీ కొంచెం పర్లేదు బానే ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ $10 ఓన్లీ. బట్ ఈ టైంలో ఏంటంటే లేట్‌గా వస్తే ఇంకిదే పరిస్థితి. ఏ సైజ్ ఎక్కడుందో తెలీదు. ఏ కలర్ ఎక్కడుందో తెలీదు. అన్నీ వెతుక్కుంటూ ఉండాలింక. మీకు ప్రైస్ మ్యాచ్ చేసుకోవచ్చని చెప్పాను కదా! బట్ అది ఎక్కువ ఎవరికి యూజ్ అవుతుందంటే $100 ఆర్ మోర్ షాపింగ్ చేసిన వాళ్ళకైతే ప్రైస్ డిఫరెన్స్ కొంచెం ఎక్కువే ఉంటది కాబట్టి వర్త్ అనిపిస్తది. ఎందుకంటే మీరు మళ్ళీ అంత దూరం ట్రావెల్ చేయాలన్నా గ్యాస్ ఖర్చు ఇవన్నీ కూడా ఉంటాయి. ఏదో $5, $6కి డిఫరెన్స్ కోసం వెళ్తే వేస్ట్. ఈ రీబాక్‌లో కూడా చాలా పెద్ద క్యూనే ఉంది. ఇందులో ఎక్కువగా కొనేది మోస్ట్‌లీ షూస్. వింటర్ అంటే అందరూ షూస్ వేసుకోవాల్సిందే, కొనాల్సిందే. సో, రీబాక్‌లో షూస్ కూడా బానే ఉంటాయి. బట్ అంత ఆఫర్స్ ఏం లేవు. అప్పటికి ఇంక తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులైతే వచ్చేసినాయి. వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. ఇంతకీ మీరు బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఏమేం కొన్నారు? ఎంత బిల్ అయింది? కామెంట్ చేసేయండి. క్రాక్స్‌లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. $50కి 2 పెయిర్స్. బట్ అంత టైము, ఓపిక లేదు. సరే ఇంకా మళ్ళీ కార్ ఎక్కడో ఉంది కదా! వెళ్ళిపోదాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. వీటికి మల్టిపుల్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. డైరెక్టరీ చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉంటాయి ఛార్జింగ్ పెట్టుకోవడానికి మొబైల్స్. ఎందుకంటే మార్నింగ్ నుంచి తిరుగుతానే ఉంటారు కదా! ఛార్జింగ్ ఉండకపోవచ్చు ఫోన్స్. మీరు ముందే ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి ప్రైజెస్ అన్నీ. ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్ కూడా సరిగ్గా రాదు. చాలా తక్కువొస్తది. ఇండియన్ ఫుడ్ ట్రక్సే కాకుండా మెక్సికన్ ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి. ఇంత చల్ల ఫుడ్ ట్రక్స్ దగ్గర వెయిట్ చేయడం కంటే బయటికెళ్ళి తినడం బెటర్ అనిపిచ్చింది. ఇంక మాకైతే ఓపిక అయిపోయింది. అందులోనూ 9కి క్లోజ్ అవుట్‌లెట్. ఆగండి ఆగండి మీకో ఫన్ చూపిస్తాను. గ్యాప్ స్టోర్‌లో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక ప్యాంట్ దాచిపెట్టాను కదా! సరే ఇంక అది తీసుకొని వెళ్దామని చెప్పి గ్యాప్ స్టోర్‌కైతే వెళ్ళాము. తీరా చూస్తే మోయే మోయే అయింది. నా ప్యాంట్ ఎక్కడా కనిపించలేదు. ఇంక వెతుక్కుంటున్నాను ఎక్కడుందా అని చెప్పి. మా హస్బెండ్ అయితే ఎక్కిరిస్తున్నారు. "నీ ప్యాంట్ లేదు, కనిపియలేదు, అయిపోయింది" అని. ఇంక మనం ఊరుకుంటామా? స్టోర్ మొత్తం వెతికేసాము. బట్ సేమ్ సైజ్ అయితే కనిపించలేదు. మంచి డిస్కౌంట్‌లో ఉంది తీసుకుందామని అనుకున్నాను. నా ప్యాంట్ దొరికేసింది. ఎక్కడో ఒక మూల పడేసుంది. బట్ ఇక్కడే నేనొక మనీ అయితే సేవ్ చేశాను. ఎలా అనుకుంటున్నారా? ప్యాంట్ దొరికింది కదా! వెళ్ళి ఫిట్టింగ్ రూమ్‌లో ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాను. చూడటానికి చాలా బావుంది కానీ, వేసుకుంటే అయితే నచ్చలేదు నాకు. చూసారా? ట్రై చేయకపోయుంటే $20 వేస్ట్ అయిపోయాయి కదా! బ్లాక్ ఫ్రైడే తర్వాత వచ్చే మండే సైబర్ మండే అంటారు. ఆ రోజైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. అంత చలేస్తున్నా కానీ కూల్ డ్రింక్ అయితే తాగాము. ఎందుకంటే తిరిగి తిరిగి బాగా అలసిపోయాం. ఇంకా అయిపోయింది బయటికొచ్చేసాం. మనం రోడ్ క్రాస్ చేయాలంటే అక్కడ ఒక బటన్ ఉంటది. అది ప్రెస్ చేస్తే మనం రోడ్ క్రాస్ చేయొచ్చు. వాక్ సింబల్ వచ్చాక. సో, అప్పుడు మనం సేఫ్‌గా రోడ్ క్రాస్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం చూసినయన్నీ బ్రాండ్ స్టోర్స్. ఇప్పుడు మనం వెళ్తున్నాం రాస్ డ్రెస్ ఫర్ లెస్. సో, ఇక్కడ బ్రాండెడ్‌వే దొరుకుతాయి. బట్ ప్రైజెస్ కొంచెం తక్కువుంటాయి. బట్ క్వాలిటీ డిఫరెన్స్ అయితే పక్కా ఉంటది. సో, రాస్‌లో ఏంటంటే డ్రెసెస్, కిచెన్ ఐటెమ్స్, బొమ్మలు, బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇండియా వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడైతే షాపింగ్ చేస్తారు. హ్యాండ్ బ్యాగ్స్ కూడా అన్ని బ్రాండ్స్ ఉంటాయి. సీకే, ఎంకే, గెస్, కోచ్ అన్నీ ఉంటాయి. కొంచెం బడ్జెట్‌లో కావాలంటే ఇక్కడైతే షాపింగ్ చేసేయొచ్చు. అప్పుడప్పుడైతే ఇవి కూడా ఆఫర్స్ పెడతారు బ్లాక్ ఫ్రైడేకి. బట్ ఇప్పుడైతే రెగ్యులర్ ప్రైజెసే ఉన్నాయి. ఎంకే, సీకే చూడండి అన్ని బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ. జనరల్‌గా లేడీస్ అంతా వీటి చుట్టూ తిరుగుతుంటారు. బట్ నేను చూడండి కిచెన్ ఐటెమ్స్ చుట్టూ తిరుగుతాను ఎప్పుడు వెళ్ళినా కానీ. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్. మీరు కనుక రిలేట్ అయితే ప్లీజ్ టు కామెంట్ సరదాగా. సో, ఆ స్టోర్ పక్కనే ఇంకా చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి. మార్షల్స్, 5 బిలో ఇవన్నీ. ఇంకా 5 బిలోకొచ్చేసాం. ఏమన్నా డిస్కౌంట్స్ ఉన్నాయా అని. 5 బిలోలో మోస్ట్‌లీ $5 ఆర్ బిలో ఉంటాయి అన్నీ ఏ ఐటెమ్ అయినా. కొన్ని బొమ్మలు, కీ చైన్స్ అయితే చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్‌గా. సో, మీకు మా బ్లాక్ ఫ్రైడే డీల్స్ ఎలా అనిపించినియి? మరి అమెరికా గురించి మరిన్ని అప్డేట్స్, మరిన్ని డీల్స్, మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ కీ చైన్స్ అయితే భలే అనిపించినాయి. చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి. సో, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. నోటిఫికేషన్స్ రావాలంటే గంట కొట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్.